కానీ మీరు భారతదేశమంతా ఒకటి, మనమంతా భారతీయులం అనే భావన ఎందుకు లేదు? అందుకే నేను ముందే చెప్పాను, దీన్ని మనము వ్యాపార దృక్పథం నుంచి మాత్రమే కాదు, చారిత్రక దృక్పథం నుంచి కూడా చర్చించాలి అని. వింధ్యా పర్వతాలకి ఈవలో ఉన్న దక్షిణాది ఏనాడు ఉత్తరాదికి లోబడి లేదు. ఈ దక్షిణాది అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన స్వతంత్రంగా రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది. మార్వాడీలు కూడా ఎప్పుడు ఆ వింధ్యా పర్వతాలని దాటి రాలేదు. ఏదో 15వ శతాబ్దం తర్వాత ఇటు రావడం మొదలైంది. అంతకుముందు అయితే మార్వాడీలు కూడా ఇక్కడికి రాలేదు. సో నేనేమంటున్నానంటే, భారతదేశ చరిత్ర అనంటే కేవలము ఢిల్లీ కేంద్రంగా, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా జరిగిన రాజకీయాలనే ప్రచారం చేస్తున్నారు. కానీ దక్షిణాది కేంద్రంగా జరిగిన రాజకీయాల్ని ఎందుకు ప్రచారం చేయట్లేదు? మీరు అంటే ఔరంగజేబు, అక్బరు గురించి మాట్లాడతారు, లేదంటే అశోక చక్రవర్తి గురించి మాట్లాడతారు, గుప్తుల గురించి మాట్లాడతారు. మా శాతవాహనుల గురించి ఎందుకు మాట్లాడరు? శాతవాహనులు, కాకతీయులు, విష్ణుకుండినులు, ఇంకా చోళులు, పాండ్యులు, ఎంత గొప్ప రాజ్యాలు ఇక్కడ, సమాంతర రాజ్యాలు. యూరప్ తోటి వ్యాపార వాణిజ్యం నడిపినటువంటి రాజ్యాలు ఇక్కడ. శాతవాహనుల కాలంలో రోమ్ సామ్రాజ్యంతో సంబంధాలని మనకి ఇక్కడ వ్యాపార వాణిజ్య సంబంధాలు. దాంతోపాటు ఆర్యదేవుడు, సోమదేవుడు, అసంగుడు వీళ్ళందరూ నాగార్జునుడి శిష్యులు, ఆచార్య నాగార్జునుడి శిష్యులు. వీళ్ళు వెళ్ళి రోమ్ ప్రజలకి రాజకీయాల్ని, నాగరికతను నేర్పారు. రోమ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రనగరి అని చెప్పి ఒక అద్భుతమైన పుస్తకం ఉంటుంది, చదవండి మీరు. అందులో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దక్షిణాది పట్ల మీకు ఎందుకు చిన్న చూపు? దక్షిణాదిలో ఉన్న ప్రతి ఒక్కడికి భారతదేశ చరిత్ర అనగానే ఉత్తరాది ఎందుకు గుర్తుకొస్తుంది? దక్షిణాదిలో ఉన్న ప్రతి ఒక్కడికి పవిత్ర నదులు అనగానే గంగానది ఎందుకు గుర్తుకొస్తుంది? కృష్ణానది ఎందుకు గుర్తుకురాదు? గోదావరి నది ఎందుకు గుర్తుకురాదు? పెన్నా నది ఎందుకు గుర్తుకురాదు? నది ఏదైనా పవిత్రమైంది. కానీ ఇక్కడ కాదు, గంగా నదిలో చచ్చిపోతేనే పవిత్రం అని చెప్పి ముసలోళ్ళందరినీ ట్రైన్లలో, ప్రత్యేక రైళ్లలో అక్కడ కాశీ ఉంది కదా, శివుని క్షేత్రం కాబట్టి అట్లా అన్నారు. శివుని క్షేత్రంలో శివుని క్షేత్రం ఎంత పవిత్రమైందో భద్రాచలం కూడా అంతే పవిత్రమైనది. కృష్ణానది కూడా అంతే పవిత్రమైనది. ఇక్కడ మునిగినా అదే పవిత్రత వస్తుంది. ఇంతకంటే పవిత్రత అక్కడున్నదని ఎందుకు కథనాలు ప్రచారం చేసిరని అడుగుతున్నా నేను. శివుడు ఇక్కడ లేడా? శ్రీశైలం లేదా మనకి? ఎంత గొప్ప పీఠం మనకి శ్రీశైలం పీఠం. మహాశివుడు కొనియాడేటువంటి ప్రాంతం అని చెప్తారు మన వాళ్ళు. మరి ఈ ప్రాంతానికి ఉన్న మహాత్మ్యాన్ని ఎందుకు గుర్తించరు అంటున్నా. మన మైండ్లు పరాధీనమైనవి, మన మైండ్లు ఉత్తరాధీకరించబడ్డాయి. నార్థైజేషన్ ఆఫ్ ద మైండ్స్. వ్యాపారం అంతా మార్వాడియైజేషన్, మార్కెట్ అంతా మార్వాడియైజేషన్. అందుకని నేనేమంటున్నా, చరిత్ర తెలుసుకొని వాడు చరిత్రను నిర్మించలేడని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. తెలంగాణ ప్రజలు తమ చరిత్రను మర్చిపోయారు. తెలంగాణ ప్రజలు తమ వారసత్వాన్ని మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉత్తరాది చరిత్రను చదివే ఉత్తరాది చరిత్రని దక్షిణాది ప్రజలు చదువుతారు. దక్షిణాది చరిత్రను ఉత్తరాది ప్రజలు చదవంగా చూసినాను. చదువుతారు కావచ్చు, మనం చదువుకోలేదు. మన పుస్తకాలు ఉన్నదా? నేను ఆ పుస్తకాలు చూడలేదు. నేను చెప్తాను కదా, హిస్టరీలో ఎక్కడ నేషనల్ సిలబస్లో, సెంట్రల్ సిలబస్లో సౌత్ ఇండియా సిలబస్ లేనే లేదు. సౌత్ ఇండియా సిలబస్ లేదు. ఒక మాట అనుకుందాం. మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నా, మొఘల్ చక్రవర్తుల గురించి ఇంకా చదవాల్సిన అవసరం ఉందా? చక్రవర్తుల గురించి అవసరం లేదు. నేనే అంటున్నా, మొఘల్ చక్రవర్తి, ఔరంగజేబు, అక్బర్ చాలా ఇంకా చదవాల్సిన దానికంటే ఎక్కువ చదివేసినాం. మా శాతవాహనుల గురించి చదవండి, మా కాకతీయుల గురించి చదవండి, మా ఈక్ష్వాకుల గురించి చదవండి, మా విష్ణుకుండినుల గురించి చదవండి, మా పాండ్యుల గురించి, చోళుల గురించి చదవండి. ఇది పెట్టండి అసలు మీరు సిలబస్లో, మొత్తం సెంట్రల్ సిలబస్లో. సిలబస్ మారుస్తాం, చరిత్ర మారుస్తాం అంటున్నారు కదా. మీ ఉత్తరాది చరిత్రనేనా ఎప్పటికీ? అయితే తుర్కోలది లేకపోతే అగ్రకులాలదేనా చరిత్ర? మా దక్షిణాది రాజులది చరిత్ర కాదా? మా దక్షిణాది నాగరికత కాదా? సింధు హరప్ప నాగరికత కంటే ఇంకా 500 సంవత్సరాల ముందు నాగరికత ఇక్కడ బయటపడ్డదని తమిళనాడులో ఆధారాలతో సహా నిరూపించబడ్డది. దాని గురించి ఎందుకు పెట్టారు చరిత్ర? కాబట్టి చరిత్రని వక్రీకరిస్తున్నది దేశం పేరు మీద ఆర్ఎస్ఎస్, బీజేపీ. నిజంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే తెలంగాణలో ఈ మార్వాడి గుత్తాధిపత్యాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది, రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. సాధ్యమవుతుందా? అవుతుంది, ఎందుకు కాదు. ఏ గుత్తాధిపత్యాన్నైనా తగ్గించే అధికారము
ప్రభుత్వానికి ఉంది. అరే ఇందిరాగాంధీ వచ్చి మొత్తం బ్యాంకుల్ని జాతీయం చేసింది, భూముల్ని పంచింది, రైల్వేల్ని జాతీయం చేసింది. నువ్వు కూడా చేయొచ్చు కదా. ప్రభుత్వము సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నది. దేన్నైనా తన కంట్రోల్లోకి తీసుకోవచ్చు, దేన్నైనా నియంత్రించవచ్చు. కాన్స్టిట్యూషన్కి లోబడి సర్వాధికారాలు ఉంటాయి ప్రభుత్వానికి. సర్వాధికారాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్కి లోబడి నువ్వు ఏ రకంగా ప్రొటెక్షన్ ఇస్తావో ఇవ్వు అంటున్నాం మేము. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీకు ఒక పాయింట్ గుర్తు చేస్తా. ఆ పాయింట్ ఏంటంటే 42% రిజర్వేషన్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి ఉద్యోగాల్లో, ప్రైవేట్ రంగంలో ఎవరు పరిశ్రమ పెట్టినా. టీఎస్ఐ పాస్ తీసుకొచ్చిండ్రు మన కేసీఆర్ గారు. దాంట్లో 42% ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఐటీ కంపెనీలో ఇంప్లిమెంట్ చేయలేదు, మిగతా ఇండస్ట్రీస్లో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మేమేం అడుగుతున్నాం అంటే, నేను ఇంతకుముందే చెప్పినా మీకు, మేము ద్రవిడ భోజన సమితి ఆధ్వర్యంలో సౌత్ ఇండియా ట్రేడ్ యూనియన్ స్టార్ట్ చేసినాం. దాని సందర్భంగా మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే 80% తెలంగాణ వాళ్ళకే విద్యా ఉద్యోగంలో ప్రైవేట్ రంగంలో అవకాశాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. 10% సౌత్ ఇండియన్స్కి ఇవ్వాలి, మిగతా 10% నార్త్ ఇండియన్స్కి ఇవ్వాలి. అది పరిశ్రమల్లోనైనా ఉద్యోగాల్లోనైనా. ఆ పని చేయండి, అదొక పాలసీ తీసుకురండి. ఇప్పుడు దీని మీద ఈ విషయంలో మీరు ఫర్దర్ యాక్షన్ ఏమిటి? మేము తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తాం, దక్షిణాది ప్రజల్ని చైతన్యం చేస్తాం. స్థానికుల వ్యాపార పరిరక్షణ చట్టం తేవాలని చెప్పి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మార్వాడి అంటే 2014 తర్వాత వచ్చిన మార్వాడీల గుత్తాధిపత్యాన్ని కంట్రోల్ చేయడానికి అవసరమైన చట్టం తీసుకురమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద డిమాండ్ చేస్తాం. అట్లాగే అదేవిధంగా ఈ తెలంగాణ భూమి తెలంగాణ ప్రజలది, మా భూములు మాకేనని తిరగబడ్డ గానమా పోరు తెలంగాణ అని గద్దరన్న పాడిండు. 1995 తెలంగాణ డిక్లరేషన్, తెలంగాణ మహాసభ సూర్యాపేట డిక్లరేషన్లో మారోజు వీరన్న స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ ఇతరులు తెలంగాణలో భూములు కొనకుండా చట్టం తీసుకురావాలని చెప్పిండు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత భూములన్నీ హైవేలు వచ్చిన ప్రతి ఏరియాలో భూములన్నీ మార్వాడీలు కొనేస్తున్నారు. టోటల్ 65% ల్యాండ్స్ మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోయినాయని లెక్కలు చెప్తున్నాయట. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి, ఇప్పటి వరకు ఎంత భూములు ఎవరి చేతుల్లోకి పోయినాయో లెక్క తీయండి, మార్వాడీల చేతుల్లో ఎన్ని భూములు ఉన్నాయో లెక్క తీయండి. మరి తెలంగాణ వాళ్ళు ఏం కావాలి? భూములన్నీ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కొనుక్కుంటే. అదేవిధంగా కేవలము 5 లక్షల జనాభా ఉన్న పట్టణాలకి మాత్రమే మార్వాడీలు పరిమితం కావాలి, మండల కేంద్రాల్లోకి రాకూడదు, గ్రామాల్లోకి రాకూడదు. ప్రజల్ని కూడా మేము కోరుతున్నాం, ఏమంటున్నాం అంటే స్థానికేతరులు వచ్చినప్పుడు వ్యాపారం దృష్ట్యా ఎవరైనా వస్తే వాళ్ళకి సహకరించకండి, సహాయ నిరాకరణ చేయండి, వాళ్ళకి షాపులు కిరాయికి ఇవ్వకండి, భూములు వాళ్ళకి లీజుకి ఇవ్వకండి, మన భూములు బయట రాష్ట్రాల వాళ్ళకి అమ్మకండి. ముఖ్యంగా ఈ నార్త్ నుంచి వచ్చినటువంటి 2014 తర్వాత వచ్చిన ఈ గుజరాత్ మార్వాడీలు, రాజస్థాన్ మార్వాడీలు, బనియాలకి మన భూములు అమ్మకండి. ఈ భూమే మనకు ఆధారం, ఈ భూమిలోనే మనం పుట్టినాం, ఈ భూమిలోనే చస్తాం. ఈ ఉన్న భూమిని అంతా బయట రాష్ట్రాల వాళ్ళకి అమ్ముకున్నాం అని అంటే మన రాబోయే తరాలన్నీ బానిసత్వంలో బతకాల్సి వస్తుంది. ఇది మేము తెలంగాణ ప్రజలకి తెలియజేయాలనుకున్న విషయాలు. ఫర్దర్గా కూడా వీటి బేస్ మీదగానే మా ప్రోగ్రామ్స్ ఉంటాయి.